అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం eSanjivani అప్లికేషన్ ద్వారా పేషెంట్ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, అలాగే ఆ పేషెంట్కి అపాయింట్మెంట్ ఎలా బుక్ చేయాలి అనేది తెలుసుకుందాము. ఈ అప్లికేషన్ అనేది క్రోమ్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇందుకు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కావాలి. ఇక్కడ అప్లికేషన్ యొక్క లింక్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మార్క్ పెట్టి లాగిన్ అవ్వండి. ఈ విధంగా ఓపెన్ కాగానే ఇక్కడ డాష్ బోర్డ్లో మనం కన్సల్టేషన్ కౌంట్ అనేది తెలుసుకుంటాము, అలాగే ప్రిస్క్రిప్షన్ కౌంట్ కూడా. ఇక్కడ మనం పేషెంట్ రాగానే ముందుగా రిజిస్ట్రేషన్ న్యూ పేషెంట్కి వెళ్తాము. ఇక్కడ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ ABHE ఇక్కడ నో పెట్టేసేయండి. అండ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, పేషెంట్ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, సరిపోతుంది. పేషెంట్ యొక్క ఫాదర్ నేమ్, పేషెంట్ యొక్క ఏజ్ అండ్ మంత్స్ కూడా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నవి మ్యాండేటరీ అండి, ఇవి కంపల్సరీగా మనం ఫిల్అప్ చేయాలి. ఈ విధంగా పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ పెట్టి రిజిస్టర్ అన్నట్టు ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ ముందుగా మనం చేసిన పేషెంట్ నేమ్ ముందుగా వస్తుంది. ఇక్కడ క్రియేట్ కేస్ క్లిక్ చేయగానే పేషెంట్ యొక్క మెడికల్ రికార్డ్స్ అనేది ఓపెన్ జరుగుతుంది. ఇక్కడ పేషెంట్ యొక్క మెడికల్ రికార్డ్స్లో మనం అప్లోడ్ ఫైల్, ఈ అప్లోడ్ ఫైల్లో పేషెంట్ యొక్క రికార్డ్స్ అనేది అప్లోడ్ చేస్తాము. ఎగ్జామినేషన్లో పేషెంట్కి ఇక్కడ జస్ట్ మార్క్ పెడితే సరిపోతుంది. డయాబెటిస్ అయితే మార్క్ పెట్టాలి. అండ్ అలాగే ఎలర్జీస్ ఏదైనా ఉంటే కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ డ్యూరేషన్ అనేది కూడా ఉంటుంది, డ్యూరేషన్ కూడా పెట్టేసేయండి. ఇక్కడ యాడ్ అనాలి, ఈ విధంగా యాడ్ అనాలి. అండ్ అదర్ ప్రాబ్లమ్స్